పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి మధ్య ఉన్న తేడా ఏంటి? జగన్ మాట తప్పడో మడిని తిప్పడో, పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నిస్తా అంటాడు. ఏం ప్రశ్నిస్తాడు? ఏంటి ప్రశ్నించే? పోయినసారి సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు. మీ పక్షాన నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నించి ఏదన్నా మీకు కావాల్సి ఏమన్నా ఉంటే చేయించి పెడతానండి. ఒక్కసారైనా ప్రశ్నించాడా? ప్యాకేజ్ ఇస్తే తీసుకోవటం, జంప్ అవటం, సినిమాలు తీసుకోవటం ఆ పవన్ కళ్యాణ్ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు ఏంటి? కలుపుకున్నంతసేపు కలుపుకొని తర్వాత హ్యాండ్ ఇవ్వటం చంద్రబాబు నాయుడుకి అలవాటే. ఇంకా దీంట్లో ముగ్గురికి ఉన్న విభేదాలు కనబడుతున్నాయి కదా. ముగ్గురికి ఉన్న తేడా ఏంటంటే మాట తప్పడం, మడిని తిప్పడం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వాడుకొని వెళ్ళేస్తాడు, పవన్ కళ్యాణ్ అంతకుమించి ఏం చేయలేడు. ప్రశ్నించడం కూడా రాదు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు షర్మిల కూడా చంద్రబాబుతో కలిసి వెళ్తుంది. షర్మిల చంద్రబాబుతో కలిసి వెళ్తుందని మీరు అనుకుంటున్నారేమో కానీ వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఏమైనా ఉంటే, ఇప్పుడు సీట్లు రావాలి అనే ఆశావాదులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి రాకపోతే వాళ్ళ ఓట్లను ఏమన్నా చీలే లెక్కలు ఉంటే ఖచ్చితంగా షర్మిలకు పడతాయి తప్పితే చంద్రబాబు నాయుడుకి పడవు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓట్లు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉన్నట్టే. చంద్రబాబు నాయుడుకి ఎటువంటి అధికమైన ఓట్లు పడవు. ఇంకా చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న వ్యతిరేకవాదులు ఏమైనా ఉంటే తీసుకొని జగన్కే వేస్తారు. ఖచ్చితంగా జగనే గెలుస్తాడు. ఇప్పుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఐటీ రూపకర్తను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎందుకని జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా అసలు ఎప్పుడు గెలవలేడండి. చంద్రబాబు నాయుడికి భయం ఎక్కువ. అతను చేసే తప్పులే అతని వెనకాల వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ భయంతో నేను ఒక్కడనే గెలవలేనేమో, నేను కరెక్ట్గా లేనేమో, నేను కరెక్ట్గా ఉండలేను, కాబట్టి వాళ్ళని కలుపుకుందాం వీళ్ళని కలుపుకుందాం అంటాడు. వాళ్ళందరికీ హామీలు ఇచ్చిన ఏవి నెరవేర్చడు. మళ్ళీ సీఎం సీట్ రాగానే ఎవరిని పట్టించుకోడు. దాంట్లో డౌట్ లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గెలిచాడు. అప్పుడు చెప్పిన హామీలు ఏమన్నా చేశాడు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా చేయలే, అసలు చేయలే. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి నక్క నాగల ఉన్న తేడా అంటే ఏంటంటే, ఈయన చెప్పిన మొదటి కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజున పెన్షన్ 3000 కొత్త పెన్షన్లు చెప్పాడు. 1000, 1250, 1750, 2000, 2500, 2250, 3000 చేశాడు. అంటే ఏంటి? నిజంగా ఇట్లాంటి కష్టకాలంలో అమ్మ నేను ఈ కరోనా వచ్చింది, ఈ చేయలేకపోతున్నా అని జనాలు ఏం ఫీల్ అవ్వరు. ఎందుకంటే నిజంగా చూస్తున్నారు కాబట్టి. అయినా కానీ నిలబడి చేసిన ఏకైక మగవాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇప్పుడు జగన్, పవన్, చంద్రబాబు ఈ ముగ్గురికి ఉన్న తేడా ఏంటి మీకు తెలిసింది? నాకు తెలిసిందా, ఇప్పుడు ఈ రోజున ఈ అధికారంలో ఉన్న ఈయనే మంచోడని అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అనవసరం. ఆయనకి నీరాజన గెలుస్తాడంటారా? తప్పకుండా గెలుస్తారు. ఇందులో ఎటువంటి మార్పు కూడా లేదు. జగన్ గారు 100కి 100 పాళ్ళు ముఖ్యమంత్రి, మళ్ళీ పీఠం ఎక్కుతారు, మళ్ళీ పరిపాలిస్తాడు. అది మాత్రం పక్కాగా నిజం. ఇప్పుడు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి ఉన్న తేడా ఏంటి? ముగ్గురికి ఉన్న తేడా ఏంటి? వాళ్ళు అబద్ధాలు కోరోళ్ళు. ప్యాకేజీ బాబు ఎవరు డబ్బులు ఇస్తానంటే వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ అన్నల దమ్ములు ఇద్దరు. అన్న కాంగ్రెస్లో చేశాడు, డబ్బుల కోసం చేశాడు. ఆ ఉన్నది కూడా పోయింది. అడ్రస్ లేదు ఆ పార్టీ. ఇవాళ వచ్చాడు, తెలుగుదేశానికి అదే గతి పట్టిద్ది. ఇప్పుడు చంద్రబాబు, జగన్ వీళ్ళిద్దరిలో ప్రజలు ఎవరిని నమ్ముతారు? జగనే నమ్ముతారు. అంటే ఇప్పుడు ఆయన కూడా 14 ఏళ్ళు చేశాడు, ఈయన 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా. 5 ఏళ్ళు చేసిన, 14 ఏళ్ళు చేసిన, ఇప్పుడున్న సంక్షేమ పథకాలను బట్టి జగనే నమ్ముతారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో చేశాడు. అప్పుడు చేశాడు. రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు. రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ కూడా 1,50,000 చేస్తానని 2 సంవత్సరాలు వచ్చిన తక్కువ ఇవ్వలేదు. కాబట్టి అక్కడ దెబ్బతిన్నది అదే కారణం. అసలు ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి నేను ఇది చేస్తాను మేనిఫెస్టో ఇచ్చాడు. అవి చేశాడు జగన్మోహన్ రెడ్డి? చేశాడు. ఏమేం చేశాడు? అమ్మఒడి వేసాడు. 46 సంవత్సరాలు డబ్బులు ఇచ్చారు. ఆటో వాళ్ళకి ఇస్తాడు, ఆటో వాళ్ళకి ఇచ్చి అందరికి ఇచ్చాడు డబ్బులు. పింఛన్లు అన్నాడు. 5 సంవత్సరాలు పింఛన్లు పెంచాడు. దాని ధర్మం మనం ఈయనేదంటాం కానీ ఇచ్చిన అనాలి కదా. ఎవరైనా మంచి కానీ చెడు అనాల్సిందే కానీ మనం జగన్ డబ్బులు ఇస్తుంటే ఇవ్వలేదంటే మనం అది దుర్మార్గం కదా. మా సోడకు పింఛన్ 3 పెంచుతున్నాడు, పెంచిండు. ఇప్పుడు చేసిండు 3,000 రూపాయలు. 5 సంవత్సరాలు 1000 రూపాయలు చేసిండు. అట్లా ఆయన చేయాలి. అప్పుడు ఆయన కూడా 5 లక్షన్నర కనుక రుణమాఫీ చేస్తే దెబ్బతిండగా, పార్టీ దెబ్బతిండగా. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన అడగట్లేదుగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి తహతహలాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో నేను కాదు నా పక్కవాడికి సహాయం చేయండి అనేవాళ్ళు ఎక్కడైనా చూసారా మీరు? అదే అతని యొక్క తాపత్రయం ఏంటంటే ఎలాగైనా సరే మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి తహతాలాడుతున్నాడు. ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పొత్తులో రెండు పార్టీలు కలిసి వచ్చినా కూడా మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ నారా లోకేష్ అయితే ఒక మాట తేల్చేయడం జరిగింది. ఈ మాట విన్న తర్వాత జనసైనిక పార్టీలో ఏమనుకుంటున్నారు, అలా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున ఒక పార్టీ నాయకుడు తీసుకునే నిర్ణయాలకి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని చెప్పే ఇది సాహసం ఎవరు చేయరు. మనం చూస్తున్నాం ఎంతోమందిని. ఈ పార్టీ కాదు, వారికి నచ్చిన పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఒక్క జనసేనలోనే లేరు, జన సైనికులు మారిపోతూనే ఉన్నారు. కాదు నా వెంబడే ఉంటున్నారని చెప్పేసి అది నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు కాబట్టి ఈ పార్టీ మొత్తం వెళ్ళిపోయినా ఉన్నారు. నో, అదేం లేదు. వాళ్ళకి నచ్చిన పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం రీసెంట్గా చూస్తున్నాం. పెడన కాన్స్టిట్యున్సీ నుంచి రాము అని ఒక అతను కానీ, మరి అదేవిధంగా ఈ మధ్య ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక అతను కానీ, వీళ్ళంతా మన నాయకుడు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి నచ్చక వాళ్ళ నాయకుడు తీసుకునే నిర్ణయాలు ఈరోజు పక్క చూపులు చూస్తూ ఉంటూ ఏ పార్టీ ఆల్రెడీ పెడన కాన్స్టిట్యున్సీ నుంచి అతను జాయిన్ అయిపోయాడు. ఇతను నెల్లూరు ఇక్కడి నుంచో మొన్న బాగా ముందుకు వచ్చిన ఇది ఉంది. అట్లాంటిది ఏంటంటే ఒక్కొక్క విధానం ఒక నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చవచ్చు. ఇప్పుడంటే ఏం సుఖనానా? ఇప్పుడు నువ్వు చూసి 3 మాటలు చూసాము. నువ్వేదో గెలిచినా కదలకుండా ఆడు ఉంటాడని అంటే ఎట్ట కుదురుద్దే? నువ్వు ముందు ఒకసారి అయినా నువ్వు ముందు చేసి చూపిస్తే. ఏం చేసావు నువ్వు? ఏం చేసావా నువ్వు? రుణమాఫీ చేశాను. ఏం చేసావు నువ్వు? రుణమాఫీ ఫలాదని చెప్పు నాకు. చేశానని చెప్తున్నాడు కదా. నువ్వు ఏం చేసినావు? నువ్వు రామారావు పార్టీ పెట్టినప్పుడు నువ్వు అసలు పార్టీలో లేవు. చేశానని చెప్తున్నాడు కదా. ఏం చేసినావు నువ్వు చెప్తే కదా నాకు చెప్పు నువ్వు. మరి చంద్రబాబు కదా అన్నది చేశానని అంటే ఎట్ట కుదిరిద్దే? నువ్వు పెద్దలకు నువ్వు మాకేం చేయలే. రైతు రుణమాఫీ అది రైతు మరి ఏం చేసావు? రాజశేఖర రెడ్డి చేశాడు మొత్తం రుణమాఫీ. నువ్వు చేసినవా? పసుపు కుంకుమ కిందకి ఇచ్చాడు. పసుపు కుంకుమ మీద ఎత్తి పోయి ఆడ కూకున్నావు కదా. ఆడవాళ్ళు ఏమన్నారు? మా పెన్నిటిలో సరిపోయినరా మాకు పసుపు కుంకుమ నువ్వు ఇయటానికి. నువ్వు వెళ్ళొచ్చిన ఒక నెల అన్నాక పసుపు కుంకుమ మీద చెప్పి వేసిన తలా 10,000. మా మొగుళ్ళు ఏమన్నా సరిపోయినరా నువ్వు పసుపు కుంకుమ మీద వేయటానికి అని అన్నారు ఆడవాళ్ళు అందరూ. నువ్వేం చెప్పు? నువ్వు ఫలాందని చెబితే నువ్వు చేసి చూపిస్తే అప్పుడు చేశాను అంటున్నాడు కదా. నువ్వు చేయలే, నేను అంటున్నా చేయలే. ఏమేం చేయలేదు చంద్రబాబు చెప్పి. ఏమి నువ్వు చెప్పింది ఏమి చేయలే. నువ్వు 60 పథకాలు చెప్పి నువ్వు ఏమి ఇచ్చాను? 60 పథకాలలో ఏం చేయలేదు. ఏమి చేయలే అంటున్నాడు కదా. 3 సిలిండర్లు ఫ్రీ చేస్తాను. ఎవరు ఆడవండే 3 సిలిండర్లు? నువ్వు ముందు ఇచ్చి చెప్పి చేస్తే నువ్వు ప్రజలు అమ్ముతురు. ఆడవారికి మరి ఫ్రీ బస్సులు అంటున్నాడు కదా జిల్లా ఇప్పుడా? అప్పుడు తర్వాత నువ్వు గెలిచినప్పుడు చూద్దాం. ఇప్పుడు వాళ్ళు అవతలాలు కొట్టారు ఆడారా కర్ణాటకలో. వాళ్ళు దెంకొచ్చింది ఆడ పెట్టి చూపిస్తే కుదరదు. వీళ్ళు పెడతారు. నేను చెప్తున్నా కదా గెలిపించండి ఇది ఒకసారి అంటున్నాడు. అవన్నీ మామూలే.